ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 20 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బికారుల నుండి రాకుమారులుగా అయ్యేందుకు ఆధారం పవిత్రత. పవిత్రులుగా అవ్వటం ద్వారానే పవిత్ర ప్రపంచ సామ్రాజ్యం లభిస్తుంది. ప్రశ్న: ఈ పాఠశాలలో నేర్పించే ఏ పాఠం మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తుంది? జవాబు: మీరు ఈ పాఠశాలలో ప్రతిరోజు మేము శరీరాలు కాదు ఆత్మలము అనే పాఠాన్ని చదువుతారు. ఆత్మాభిమానులు కావటం ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా, నరు నుండి నారాయణునిగా అవుతారు. ఈ సమయంలో మనుషుమాత్రులందరూ పూజారులుగా అనగా పతితులుగా, దేహాభిమానులుగా ఉన్నారు. కనుక పతిత పావనుడైన తండ్రిని పిలుస్తూ ఉంటారు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలి. ఓం శాంతి. ఓం శాంతి అని ఎవరినన్నారో పిల్లలకు తెలుసు. ఎలాంటి పిల్లలకు తెలుసు? ఓం శాంతి అని ఎవరి ఆత్మ చెప్పిందో ఆత్మలకు తెలుసు. పరంపిత పరమాత్మ పిల్లలైన ఆత్మలకు చెప్పారు. ఇది మనుష్యాత్మ చెప్పింది కాదు, పరంపిత పరమాత్మ శివుడు చెప్పారని పిల్లలకు తెలుసు. వారు సర్వాత్ముల తండ్రి, సర్వోన్నతులు. భారతదేశం పై మాయ నీడ చాలా గాఢంగా పడి ఉందని ఇప్పుడు పాటలో విన్నారు. చాలా పతితులుగా అయ్యారు. అందుకే ఓ పతిత పావన, పావనంగా చేసేందుకు మళ్ళీ రండి అని పిలుస్తారు. ఆత్మయే తన తండ్రిని పిలుస్తుంది. వారిని భగవంతుడని అంటారు. వారినే పతిత పావనుడు అని అంటారు. ఆ ఒక్కరికే మహిమ ఉంది. వారు సర్వాత్మల అనంతమైన తండ్రి. ఇక్కడ అందరూ పతితులుగా అయిపోయారు. అందుకే ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తారు. వారే జ్ఞానసాగర్లు, పతిత పావనులు కూడా. వారు తండ్రే కాక శిక్షకులు కూడా అయ్యారు. ఎందుకనగా వారు జ్ఞానసాగర్లే కాక వరల్డ్ అథారిటీ, సర్వవేద శాస్త్ర గ్రంథాలు మొదలైనవన్నీ తెలిసినవారు. వారిని జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. ఈ సమయంలో అందరూ పారలౌకిక తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే అందరూ దుఃఖితులుగా ఉన్నారు. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. వారికి పేరు కూడా ఉండాలి కదా. వారి పేరు శివ్ బాబా అని మహిమ చేయబడింది. వారే సర్వోన్నతమైన జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, శాంతి సాగర్లు. మనుష్యాత్మలు ఇలా తమ తండ్రిని మహిమను చేస్తారు. సర్వోన్నత ఆత్మ ఎవరు? పరంపిత పరమాత్ముడు. వారు శ్రేష్టమైన వారు. పతిత మనుషులు వారినే స్మృతి చేస్తారు. సత్యుగంలో పావన భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు పతితులెవరూ ఉండేవారు కాదు. ఇది తమో ప్రధాన ప్రపంచం అనగా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాపాత్ములు. ఇదే భారతదేశం ఒకప్పుడు పావనంగా ఉండేది. అదే భారతదేశం ఇప్పుడు పతితమైపోయింది. ఇక్కడ కలియుగంలో ఉన్న వారంతా పతితులే. జ్ఞానసాగర్లు పతిత పావనులైన పరంపిత పరమాత్మ పరంధామం నుండి వచ్చి బ్రహ్మ ద్వారా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. అలా చదివించేందుకు వారికి శరీరం తప్పకుండా కావాలి కదా. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. అథారిటీ అయిన జ్ఞానసాగరుడే అన్నీ తెలిసినవారు. విష్ణు నాభి నుండి బ్రహ్మ వచ్చాడని భారతదేశంలో చిత్రం కూడా చూపుతారు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలను కూడా ఇచ్చారు. ఇప్పుడు విష్ణువు అన్ని శాస్త్రాల సారాన్ని వినిపించారు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగర్లు బ్రహ్మ ద్వారా సర్వశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా వారు రచయిత. బ్రహ్మ విష్ణువులను జ్ఞానసాగర్లని అనరు. శంకరుని మాట వదిలేయండి. ఇప్పుడు జ్ఞానసాగర్లు ఎవరు? నిరాకారులు. సర్వోన్నతులైన పరమాత్మనే పతిత పావనుడు. ఈ మహిమ ఆ పరంపిత పరమాత్మదే. ఇక్కడ కూడా ఆత్మకే మహిమ ఉంటుంది. ఆత్మనే శరీరం ద్వారా నేను ప్రెసిడెంట్, నేను బ్యారిస్టర్, నేను ఫలానా మినిస్టర్ను అని అంటుంది. ఆత్మనే శరీరం ద్వారా పదవి తీసుకుంటుంది. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని శరీరం ద్వారా ఆత్మయే చెప్తుంది.
ఈ సమయంలో తండ్రి వచ్చి, పిల్లలు ఆత్మాభిమానులు కావండి, మీకు ఈ పాఠాన్ని నేర్పించేందుకు మీ తండ్రినైన నేను వచ్చానని చెప్తారు. ఇది మనుషుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణునిగా, నారీ నుండి లక్ష్మిగా తయారయ్యే పాఠశాల. ఓ పరంపిత పరమాత్మ ఇప్పుడు నిరాకారి ప్రపంచం నుండి సాకార ప్రపంచానికి రూపాన్ని మార్చుకుని రండి అని ఆత్మలందరూ తండ్రిని పిలుస్తారు. నిరాకార ఆత్మలైన మీరు శరీరంలోకి వచ్చినప్పుడు గర్భంలో ప్రవేశిస్తారు, పునర్జన్మలు తీసుకుంటారు. తండ్రి చెప్తారు, మీరు 84 జన్మలు తీసుకున్నారు, ఒక శరీరాన్ని వదిలి మళ్ళీ గర్భంలోకి వెళ్తారు. ఇలా 84 జన్మలు తీసుకుంటారు. నేను గర్భంలో ప్రవేశించును. భారతీయులు వాస్తవానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. వారే మళ్ళీ మెట్లు క్రిందకు దిగుతూ వచ్చారు. క్షత్రియ వర్ణంలో, వైశ్య, శూద్ర వర్ణాలలో కళలు తగ్గుతూ వస్తాయి. భారతదేశం 16 కళ సంపూర్ణంగా ఉండేది, తర్వాత 14 కళలుగా అయింది. భారతీయులకు తమ జన్మల గురించి తెలియదు. 84 జన్మలు భారత్వాసులు మాత్రమే తీసుకుంటారు. వేరే ధర్మం వారు 84 జన్మలు తీసుకోరు. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యారు. ఇది జ్ఞాన విషయం. స్వదర్శన చక్రధారులు కావటం వలన మీరు స్వర్గానికి చక్రవర్తి మహారాజులుగా అవుతారు. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మేము ఇక్కడికి వచ్చామని మీకు బాగా తెలుసు. ఇది పతిత ప్రపంచం. పతిత పావనులు, సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. అందరూ వారినే పిలుస్తూ ఉంటారు. తండ్రినే స్మృతి చేస్తారు, కృష్ణుణ్ణి స్మృతి చేయరు. కృష్ణుడు గీతను వినిపించలేదు. గీత సర్వశాస్త్రాల శిరోమణి. భారతదేశం యొక్క గీత ఏ ధర్మశాస్త్రం? ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం. గీతను ఎవరు గానం చేశారు? రాజయోగాన్ని ఎవరు నేర్పించారు? పరంపిత పరమాత్మ, పతిత పావనుడైన తండ్రి నేర్పించారు. నిరాకారిగా ఉండే మీ ఆత్మ ఇప్పుడు ఈ సాకార శరీరాన్ని ధారణ చేసింది. సాకార మనుషులను భగవంతుడని ఎప్పుడూ అనరు. సత్యుగంలో లక్ష్మీనారాయణులు ఉన్నప్పటికీ వారిని భగవంతుడని అన్నారు. అది ఒక టైటిల్. నియమానుసారం భగవంతుడు ఒక్కరే, సృష్టికర్త ఒక్కరే, మిగిలిన వారంతా దేవతలు. ఇది 5000 సంవత్సరాల మాట. అప్పుడే లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వీరిని మహారాజా, మహారాణులని అనేవారు. భగవంతుడు మహారాజు కావరు. తండ్రి మాత్రమే భారతీయులను అలాంటి దేవీ దేవతలుగా తయారు చేస్తారు. ఇప్పుడు దేవీ దేవతా ధర్మం వారు ఎవరూ లేరు. వీరిని రావణ సాంప్రదాయము వారని అంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. రావణుని ప్రతి సంవత్సరం తగలబెడతారు. ఎందుకంటే ఇతను పాత శత్రువు, కానీ ఇతని గురించి భారతీయులకు తెలియదు. రావణుడు ఎవరో వారికి తెలియదు. రావణునికి 10 తలలను ఎందుకు చూపించారు? శాస్త్రాల్లో కూడా దీని వర్ణన లేదు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. మనుషులు పూర్తి రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారిని పారస్ బుద్ధి కలవారని అంటారు. పారస్నాథుడు, పారస్నాథనీలు రాజ్యం ఉండేది. యథా రాజా రాణి తథా ప్రజ. భారతదేశం వంటి సుఖధామం వేరే ఏ ఇతర ఖండము ఉండదు. భారతదేశంలో స్వర్గం ఉన్నప్పుడు ఏ అనారోగ్యము, దుఃఖము, రోగము ఉండేవి కావు. సంపూర్ణ సుఖముండేది. ఈశ్వరుని మహిమ అపారమని గాయనం చేయబడుతుంది. అలాగే భారతదేశం మహిమ కూడా అపారమైనది. పూర్తి ఆధారమంతా పవిత్రత పైననే ఉంది. అందరూ పతితులే కనుక అందరూ వారిని అలాగే పిలుస్తూ ఉంటారు. శాంతి లేదు, సంపద కూడా లేదు. భారతీయులైన మనం సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారము. తర్వాత నెమ్మది నెమ్మదిగా పతితులుగా అయ్యామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. దీనిని మృత్యులోకమని అంటారు. దీనికి అగ్ని తగులుకోనున్నది. ఇది శివజ్ఞాన యజ్ఞము, రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా అంటారు. మనుషులు అనేక పేర్లు పెట్టారు. ఎక్కడ శివుని మూర్తిని చూస్తే అక్కడ అనేక భిన్న భిన్నమైన పేర్లు పెట్టారు. ఒకరికే అనేక పేర్లతో మందిరాలను నిర్మిస్తారు. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము. ఇప్పుడు భక్తి పూర్తి అవుతుంది. మీకు భక్తిపై వైరాగ్యం కలుగుతుంది.
అనగా ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. మేము పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి అని పిల్లలైన మీరు తండ్రిని అడుగుతారు. ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు వారిని లోపలికి అనుమతించరు. ఎవరైనా కొత్తవారు కాలేజీకి వెళ్ళి కూర్చుంటే వారు ఏమీ అర్థం చేసుకోలేరు. మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారవుతున్నారో ఎవరికీ తెలియదు. పతిత మనుషులే పావనంగా అవుతారు. ఈ సమయంలో భారతదేశం కూడా బికారిగా ఉంది. సత్యుగంలో భారతదేశం రాకుమారినిలా ఉండేది. శ్రీకృష్ణుడు సత్యుగంలోని ప్రథమ రాకుమారుడు. అతనిలో సర్వగుణాలు ఉండేవి. రాజ్యం మాత్రం లక్ష్మీనారాయణులదని చెప్పబడుతుంది. కృష్ణుడు రాకుమారునిగా, రాధ రాకుమారిగా ఉండేవారు. సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులు అని రాకుమారుడైన కృష్ణుణ్ణే మహిమ చేస్తారు. అతను ఏ గీతను వినిపించలేదు. అతను సత్యుగంలో రాకుమారునిగా ఉండేవాడు. అతను పతిత మనుషులను పావనంగా చేసేందుకు గీతా పాఠాన్ని వినిపించటం అనేది జరగదు. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. అక్కడ శాస్త్రాలకు ఎంతో మహిమ ఉంటుంది. సత్యుగంలో భక్తి మార్గంలోని ఏ శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవేవి ఉండవు. అక్కడ 21 జన్మలకు జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ సత్యుగ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. భారతీయులు 5000 సంవత్సరాల క్రితం సత్యుగంలో విశ్వరాజ్యాధికారులుగా ఉండేవారు. అక్కడ ఏ విభజనలు మొదలైనవి ఉండేవి కాదు. ఇది 5000 సంవత్సరాల మాట. ఇప్పుడు కలియుగ అంతిమ సమయం కదా, వినాశనం సమీపంలో ఉంది. భగవంతుడు పతితమైన కలియుగాన్ని పావన సత్యుగంగా తయారు చేసేందుకు ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. కనుక పతిత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన అని మహిమ కూడా జరుగుతుంది. దానినే ఇప్పుడు శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారని మహిమ కూడా చేస్తారు. అతను ప్రజాపిత, అందరూ అతని సంతానమే. బ్రహ్మ ద్వారానే స్వర్గస్థాపన జరిగింది. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు నేను సంగం యుగంలో వచ్చాను. వచ్చింది కృష్ణుడు కాదు, నేను వచ్చాను. కృష్ణుడు పతిత ప్రపంచంలోకి రాలేడు, తండ్రియే వస్తారు. వారే సర్వుల సద్గతి దాత. మనుషులకు సద్గతిని ఇవ్వలేరు. స్మృతి కూడా అందరూ ఒక్కరినే చేస్తారు. పరంపిత పరమాత్మ ఎక్కడ ఉంటారు? పరంధామంలో ఉంటారని మీకు తెలుసు. అది బ్రహ్మ మహాతత్వము. అక్కడ ఆత్మలు మహాత్ముల వలె పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ కూడా మహాన్ ఆత్మలు పతితాత్మలని అంటారు కదా. వాస్తవానికి ఇక్కడ మహాన్ ఆత్మలు ఒక్కరు కూడా లేరు. ఆత్మయే జ్ఞానయోగాల ద్వారా పావనంగా సతోప్రధానంగా అవ్వాలి, నీటి ద్వారా కాదు. ఆత్మయే పతితంగా అయింది. ఆత్మలోనే మలినం చేరుతుంది. ఆత్మనే బంగారం, వెండి, రాగి, ఇనుముగా అవుతుంది. ఇప్పుడు పతితమైన ఆత్మలను పావనంగా ఎవరు తయారు చేయాలి? పరంపిత పరమాత్మ తప్ప మరెవ్వరూ తయారు చేయలేరు. నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు భస్మైపోతాయని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎంత స్మృతి చేస్తారో అంత పతితుల నుండి పావనంగా అవుతారు. శ్రమ అంతా ఇందులోనే ఉంది. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, 84 జన్మలు ఎలా తీసుకుంటామో అను జ్ఞానం అంతా మీ బుద్ధిలో ఉంది. సతయుగంలో ఎంత సమయం రాజ్యం నడుస్తుందో, మరలా రావణుడు ఎలా వస్తాడో, రావణుడు ఎవరో ఎవరికీ తెలియదు. ఎప్పటి నుండి రావణుని తగలపెడుతూ వస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. ప్రతి సంవత్సరం కాలుస్తారు. సతయుగంలో తగలపెట్టరు. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. రామరాజ్యాన్ని ఎవరు స్థాపన చేయలేరు. ఇది ఒక్క తండ్రి మాత్రమే చేయగల కార్యం. పతిత మనుషులు చేయలేరు. వారందరూ వినాశనమైపోతారు. పతిత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. ఓ పతిత పావన రండి అని సతయుగంలో ఒక్కరు కూడా పిలవరు. అది పావన ప్రపంచం కదా. ఈ లక్ష్మీనారాయణను ఇలా స్వర్గానికి అధికారులుగా ఎవరు తయారు చేశారో, మళ్ళీ మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఇప్పుడు మీకు తెలుసు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే
84 జన్మలు తీసుకున్నారు. వారే ఈ సమయంలో శూద్రవంశీయులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు శిఖ సమానమైన వారు. ఇది ఉన్నతాతి ఉన్నతమైన శిఖ. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు. ఇప్పుడు మీరు శివబాబా పిల్లలు, అంతేకాక మనవళ్ళు మనవరాళ్ళు కూడా. మీరు శివవంశీయులు, బ్రహ్మకుమార్ కుమారీలుగా కూడా అయ్యారు. తాత నుండి ఆస్తి లభిస్తుంది. తండ్రి చెప్తారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి. పావనంగా అయితే మీరు నా వద్దకు ముక్తిధామానికి వస్తారు. కల్పకృతం ఈ విషయాలను ఎవరు అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకోగలరు. వారు వేల సంఖ్యలో ఉన్నారు. బీకేలు ఎంతమంది ఉన్నారు అని కొందరు ప్రశ్నిస్తారు. వేల సంఖ్యలో ఉన్నారని చెప్పండి. ఈ దైవీ వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం శాంప్లింగ్ జరుగుతూ ఉంది. ఎందుకంటే దేవతా ధర్మం ఇప్పుడు లేనే లేదు. అందరూ తమను తాము హిందువులమని చెప్పుకుంటున్నారు. ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. మళ్ళీ అందరూ వచ్చేస్తారు. మళ్ళీ తండ్రి నుండే ఆస్తిని తీసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునేందుకు, అనగా మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు వచ్చారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పతితుల నుండి పావనంగా అయ్యేందుకు జ్ఞాన యోగాల్లో శక్తిశాలిగా అవ్వాలి. ఆత్మలో ఏర్పడిన మలినాలను స్మృతి చేయు శ్రమ ద్వారా తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులైన మేము శిఖ సమానమైన వారమనే నశాలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు. ఎందుకంటే బ్రాహ్మణులు శివబాబాకు పౌత్రులు. ఈరోజు వరదానము. తమ శక్తిశాలి వృత్తి ద్వారా పతిత వాయుమండలాన్ని పరివర్తన చేసే మాస్టర్ పతిత పావనీ భవ. ఎటువంటి వాయుమండలం ఉన్నా స్వయం యొక్క శక్తిశాలి వృత్తి వాయుమండలాన్ని పరివర్తన చేయగలదు. వాయుమండలం వికారిగా ఉన్నా కానీ స్వయం యొక్క వృత్తి నిర్వికారిగా ఉండాలి. ఎవరైతే పతితులను పావనంగా చేసేవారిగా ఉంటారో వారు వాయుమండలానికి వశీభూతులుగా అవరు. మాస్టర్ పతిత పావనీకాయి స్వయం యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా అపవిత్ర లేక బలహీన వాయుమండలాన్ని నశింపచేయండి. దాన్ని వర్ణించి వాయుమండలాన్ని తయారు చేయండి. బలహీన లేక పతిత వాయుమండలాన్ని వర్ణన చేయటం కూడా పాపమే. స్లోగన్. ఇప్పుడు భూమిలో పరమాత్మ గుర్తింపు యొక్క బీజం వేసినట్లయితే ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త సూచన. జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. యోగం అంటే శాంతి శక్తి. ఈ శాంతి శక్తి చాలా సహజంగా స్వయాన్ని ఇతరులను పరివర్తన చేస్తుంది. దీని ద్వారా వ్యక్తులు కూడా మారిపోతారు. కనుక ప్రకృతి కూడా మారిపోతుంది. వ్యక్తులు అయితే నోటి ద్వారా కోర్స్ చేయిస్తారు. కానీ ప్రకృతిని మార్చేందుకు శాంతి శక్తి అనగా యోగ బలం కావాలి. యోగంలో ఎప్పుడైతే వేరే అన్ని సంకల్పాలు శాంతమైపోతాయో అప్పుడు తండ్రి మరియు నేను అన్న ఒకే సంకల్పం ఉంటుంది. దీనినే శక్తిశాలి యోగం అని అంటారు. తండ్రితో మిలనం యొక్క అనుభూతి తప్ప ఇతర అన్ని సంకల్పాలు ఇమిడిపోవాలి. అప్పుడు జ్వాలారూప స్మృతి అని అంటారు. దీని ద్వారా పరివర్తన జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.